కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా అనిపిస్తుందండి మీకు? అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో నాకేమీ డెవలప్మెంట్ కానీ ఎక్కడ రోడ్లు వేయడం కానీ పథకాలు కానీ ఎవరికి సరిగ్గా అందలేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా చాలా మంచివి పెట్టారు. మనం తీసుకుంటే తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఒకే బిడ్డకి ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పథకం అందేలాగా, తల్లికి వందనం అందేలాగా అందరికీ కూడా ఇచ్చారు. ఉచిత బస్సు ఇవ్వండి, ఇంకా గ్యాస్ సిలిండర్ ఉచిత మూడు సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు. ఇంకా మీరు సంక్షేమం అభివృద్ధి చూశారు, డెవలప్మెంట్ విషయంలో ఎలా అనిపిస్తుంది మీకు? డెవలప్మెంట్ అయితే 100% చాలా సక్సెస్ అయ్యిందండి. మనం చూసుకుంటే గూగుల్ వచ్చింది మన విశాఖపట్నంకి, TCS కానీ, కాగ్నిజెంట్ కానీ ఇంకా చాలా కంపెనీస్ రానున్నాయి త్వరలో. ఇవన్నీ కూడా మన నారా లోకేష్ గారు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో అతనికి ఇచ్చిన IT శాఖ మంత్రివర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే చూస్తున్నారు. ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు అండి. నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు లోకేష్ గారు, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూటమి టీమ్ గా సక్సెస్ఫుల్ అయిందండి. ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకి అవసరాలైన రహదారుల నిర్మాణం కానీ, ఉద్యోగాలు కల్పన కానీ అన్నీ కూడా సక్రమంగా బాగా జరుగుతున్నాయండి. చూసుకున్నట్టయితే అనేక రకాల పరిశ్రమలు విశాఖపట్నానికి తీసుకొస్తూ ఉన్నారు IT శాఖ మంత్రి నారా లోకేష్ గారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, మరి ఎలా చూస్తారు దీన్ని? గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది కొద్దిగా వెనకబడి ఉందండి. అదంతా కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం లోకేష్ బాబు గారు పట్టుదల, ఆయన యువగళం తాలూకా టీమ్ లీడర్ గా ఆయన అధికారం రావడానికి కూడా ఎంతో కష్టపడి శ్రమించారు. ఆ విధంగా యూత్ అందరికీ కూడా ఉద్యోగ కల్పన కోసం అతను ముందడుగు వేస్తున్నారు. విశాఖపట్నాన్ని, విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్ది కంపెనీలు, యూత్కి ఉపాధి కల్పన అన్ని చేయాలని ముందంజలో పరుగులు తీస్తున్నారండి ప్రభుత్వాన్ని. చూసుకున్నట్టయితే సంక్షేమం గానీ అభివృద్ధి గానీ ఇప్పుడు వెనకబడిపోయిందని చెప్పేసి మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇది అలా జరిగిందంటారా? గత ప్రభుత్వంతో పోలిస్తే సంక్షేమ పథకాలు వెనుకబడడం ఏం లేదండి. సంక్షేమాన్ని ఇస్తూ అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఆ ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలు కానీ, రహదారుల నిర్మాణాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏవో ప్రతిదీ కూడా వెనుకేం చేయడం లేదంటే సక్రమంగానే ఇస్తున్నారు. సపోజ్ ఇప్పుడు నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని, ఉద్యోగస్తుల వరకు చూసుకుంటే మాకు 1వ తారీఖు క్రమం తప్పకుండా ఈ రోజు వరకు 2 years అవుతుంది గవర్నమెంట్. 1వ తారీఖు మాకు రిటైర్డ్ పెన్షన్స్ కానీ, జీతాలు కానీ సక్రమంగా అందరికీ కరెక్ట్గా వస్తాయండి. అందరూ హ్యాపీగా ఉన్నారు. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లోకేష్ గారికి? గౌరవనీయులైన మా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, యూత్కి మెయిన్ యూత్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ కల్పన చేయాలనే నా వ్యక్తిగత విజ్ఞప్తి ఆ సార్కి. మన రీసెంట్ గా ఈ మధ్య కూడా కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు. అందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాల వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆనందం ఉంది. ఒక 5,000, 6,000 పోస్టుల వరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత DSC పెట్టారు. అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమాలు కూడా ఏది వదలకుండా ఒక నెల అటు ఇటు తేడా వచ్చినా సరే కరెక్ట్ గా అన్ని చేసుకుని వెళ్తున్నారు. ప్రజలకు అన్ని అందుబాటులోనే సౌకర్యాలు కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన గానీ సంక్షేమం గానీ ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇదివరకు ప్రభుత్వం ఎంతలాగా చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చాలా బాగా చేస్తుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు కరెక్ట్ టయానికి ఫంక్షన్ అనేది ఇస్తున్నారు. ఒక రోజు సెలవు వచ్చినా సరే ముందు రోజు కూడా ఫంక్షన్ అందరికీ అందేలా చేస్తున్నారు. దాంతో పాటు ప్రతి ఇంటికి కూడా గ్యాస్ అనేది ఉచితంగా ఇస్తున్నారు. దాంతో అందరూ హ్యాపీగా ఉంటున్నారు. తల్లికి వందనం ప్రతి కుటుంబంలోని ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇస్తున్నారు. దానివల్ల అందరూ కూడా ఆనందంగా, మా ఇంట్లో 2 బాబులు ఉన్నారు, 2 బాబులకు కూడా తల్లికి వందనం అనేది పడింది. దానివల్ల మేము చాలా ఆనందంగా కూడా ఉన్నాము, చదివించుకోగలుగుతున్నాము. పుస్తకాలకు కానీ వీటికి కూడా లోటు లేకుండా చాలా చక్కగా అందిందని మేము భావిస్తాం. అనేక రకాలుగా IT సంస్థలు వస్తూ ఉంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, పిటిషన్లు పెడుతూ ఉన్నారు. ఎలా
ఎలా చూడాలంటారు? ఏది చెప్పినా సరే మన ప్రభుత్వం దాన్ని ఏది కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ప్రతి అంటే గూగుల్ సెంటర్ తీసుకురానియండి, లేకపోతే ఐటీ సైకిల్ ప్రతిదీ కూడా వైజాగ్ రావాలనే మంచి నిర్ణయాలు మన ప్రభుత్వం తీసుకుంటుంది. దానివల్ల చాలా ముందుకు పోతుంది. ఎవరు విమర్శించినప్పటికీ కూడా విమర్శల్ని పక్కన పెట్టి మన పని మనం చేసుకొని పోతూ ఉంటే అది బాగా జరుగుతుందని మా కోట ప్రభుత్వం ద్వారా నేను భావిస్తాను. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నారా లోకేష్ గారు? ఆయన ఇలాంటివి అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉంది సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అనిపిస్తుంది మీకు? అంతా బాగానే ఉంది. యాక్చువల్గా గత ప్రభుత్వం చాలా అప్పుల్లో కూరుకుపోయింది. అది బాగా అప్పులు చేసి ప్రజాధనం బాగా దుర్వినియోగం చేశారు. ప్రతి సంక్షేమ పథకాలని చెప్పడం కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంత ఖర్చులకి, ఇప్పుడు సపోజ్ వెళ్ళాలకి ఇట్లకి వాటికి అన్నిటికి ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అలాగే ఒక్కొక్క పథకాలని నెమ్మదిగా చేసుకుంటూ వస్తుంది. ఇది సూపర్ 6 పథకాలు అన్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. లాస్ట్ టైం గత ప్రభుత్వంలోని మన ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు అనేసి ఏదో పెట్టి కార్యక్రమాలన్నీ చెత్తగా చేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కాలేజ్ నెడమూరులోనే ఒకటి తయారవుతుంది. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. అలాగే డెవలప్మెంట్ విషయంలో మాత్రం వైజాగ్కి చాలా పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నది మన 25.3% ఫోర్బ్స్ లో నిన్నే రీసెంట్ గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఏపీలోనే ప్రపోజల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనేసి తెలిసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రకంగా అనిపిస్తుందండి? రెండు బ్యాలెన్స్డ్ గా అవుతున్నాయి సార్. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తున్నారు. ఇలా తీసుకెళ్తేనే కొంచెం మనకి సపోర్ట్ గా ఉంటుంది. రెండు కరెక్ట్ గా బాగానే ఉంది అన్ని విధాలుగా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉంది సార్? గతంలో పోల్చుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తేడా ఏంటంటే? గతంతో పోల్చుకుంటే దానికంటే ఇప్పుడు రెండు ఈక్వల్గా చేస్తున్నారని నా అభిప్రాయం అండి. సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ క్రమం తప్పకుండా, అంటే ఒక రోజు ముందు ఇప్పుడు మనం ఏంటంటే పెన్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, 1వ తారీఖు కల్లా ఇవ్వాలనుకుంటే మనకు ఆ రోజు సెలవు పడింది అనుకుంటే ఒక రోజు ముందుకుండానే ఇవ్వడం. నెక్స్ట్ ఏంటంటే ప్రతి కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారని నా అభిప్రాయం అండి. గతంలో పోల్చుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంకి తేడా ఏం కనిపించింది మీలో? కూటమి ప్రభుత్వంలో ఏంటంటే మనకి పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా మెరుగుపడిందని నా ఉద్దేశం అండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే యువత ఈ గంజాయి అని ఇది అని అదని పెడతావులో ఉండేవారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రకంగా ఉందండి? ఇప్పుడు ప్రస్తుతం చాలా బాగుందండి. ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు లోకేష్ గారు? లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ తరపున, మా యువత తరపున నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. చూసుకున్నట్టయితే అనేక పరిశ్రమలు విశాఖకు తీసుకొస్తూ ఉన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా పిటిషన్లు కూడా పెడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు? చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. ఏదో అంటారు చూస్తారా, ఏనుగు వెళ్ళిపోతుందంటే కుక్కలు మురుగుతాయి అన్నట్టు. అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు చేయాల్సిన పని ఆయన చేసిపోతే అదే చాలండి. నేను అనుకునేది అదే. నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అన్న బాగా గవర్నమెంట్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మంచి మంచి కంపెనీస్ కూడా మన విశాఖపట్నంకి బాగా తెస్తున్నారు. బాగా ఐటీ కంపెనీస్ మొత్తం మీదకి. ఇంతకుముందు గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్ అయితే మటుకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తుంది. అలాగే చాలా పథకాలు కూడా బాగా ఇస్తున్నారు. అలాగే చాలా కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఇంకా మంచి కంపెనీస్ రావాలని మన వైజాగ్ విశాఖపట్నంకి నేను మనసారా ఆశిస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి తేడా ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారికి అంటే జగన్ అంతా కొద్దిగా క్రిటికల్ మైండ్తో దీనిగా ఆలోచిస్తారు. అది ఏదైనా సరే కొద్దిగా వేరేగా చేద్దాం అనుకుంటారు. అదే మన లోకేష్ అయితే ట్రై చేసి ఇంకా వేరే విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఇక్కడ అయినా సరే వైజాగ్కి బాగా పాపులర్గా ఇంకా మంచి కంపెనీస్ తెప్పిద్దామని సరే చూస్తానమాట. లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు, ఏ ప్రభుత్వం చేయలేంత ఆ వయసులో ఈ వయసులో అంత అభివృద్ధి చేస్తున్నాడంటే ఆయనకి మరి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు, అత్తగారి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు. రామారావు ఏ అభివృద్ధిలో చేస్తున్నారో ఆ రకంగా పరిపాలించాలని లోకేష్ గారు ముందుకు సాగాలి. ఎన్నో అభివృద్ధి చేసి పేదవాళ్ళకి ఎన్నో మంచి పథకాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉంది
ఉందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నది మీకు వైసీపీ మీద చాలా బెటర్ అండి, చాలా బాగా చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చి కాబోయే సీఎం కూడా ఆయన అవుతారని అనుకుని చాలా మంది ఆలోచిస్తూ అభినందిస్తున్నారు. రేపు పుట్టినరోజు శుభాకాంక్షలు. నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. గతంతో పోల్చుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చాలా మంచి పథకాలతోటి డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చాలా ముందు అంజలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా ఈ యొక్క గవర్నమెంట్ ని చాలా మంచి ఆదరణ చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి తేడా ఏంటంటే గతంలోని ఏంటంటే ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అది చేసే ఇది అనేది ప్రజలకి కనిపించలేదు. ఈ ప్రభుత్వంలోనైతే మట్టుకు చేద్దామనే ఆలోచనతో పాటు చేసే పని కూడా కనబడుతుంది. పరిశ్రమల్ని అడ్డుకునే ప్రయత్నంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అంటే అనేక రకాల పరిశ్రమలు విశాఖకి ఐటీ హబ్ గా చేస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నంగా పిటిషన్లు కూడా వేస్తూ ఉన్నారు కదా, మరి ఎలా చూడాలంటారు? ప్రజలకి ఇవన్నీ తెలుసండి. అభివృద్ధి అనేది జరగాలనే దీని మీద ఎవరైనా ఆపాలనుకున్నా సరే అది ఆపలేరు. అది మంచి పనిని ఎవరు ఆపలేరు, ఆ విషయం అందరికీ తెలుసు. అలాగే ఈ డెవలప్మెంట్ అనేది ఆపాలనుకున్న మట్టుకు ఆపలేరండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుందండి? మమ్మల్ని అడగవసరం లేదండి, ప్రజలే చెప్తారు. ఇవాళ అభివృద్ధి అనేది అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, రెండు ఈ ప్రభుత్వం రెండు కళ్ళులాగా ఒకవైపు అభివృద్ధిని పరుగులెత్తిస్తూ అలాగే ఏదైతే ఈ పెట్టుబడులు కూడా అదే సలహాలో తీసుకొచ్చి గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్టయితే పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ అన్నారు, లేకపోతే ప్రతి సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి పెట్టారు. అసలు జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు మనం 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరంలో కూడా చూసిన పరిస్థితులు మనం పోలేదు. మీరు కూడా చూస్తున్నారు, విదేశాలు కానీ వెళ్ళి ఏమైనా పెట్టుబడులు తేవాలంటే బోర్డు అని ఇప్పుడు గూగుల్ డేటా ఉంది. అలాగే అనేకమైన పరిశ్రమలు ఇవాళ ఆయన పప్పు అని అదని ఇదని విమర్శలు చేసినప్పటికీ ఎంత అయితే ఆయన్ని అనగదొక్కాలనో లేకపోతే అనరాని మాటలని అవమానపరిచారో అంతకంతా ఇంకా పై స్థాయికి వెళ్ళి బ్రహ్మాండమైన ఇవాళ విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం కానివ్వండి, అనేకమైన ఉద్యోగాల కోసం ఈ పరిశ్రమలు తేవడంలో ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి మరి లోకేష్ గారికి తేడా ఏంటంటారు? లోకేష్ గారికి జగన్ గారికి అని అంటే పోల్చుకోలేము సార్. ఆయన చెప్పాలంటే ఆర్థిక నేరస్తుడు. నాకు తెలిసినంత వరకు మాజీ సీఎం అనే కన్నా ఒక ఆర్థిక నేరస్తుడు. అసలు ఇప్పుడు వరకు కూడా ఒక్కసారి కూడా చట్టాన్ని కానీ లేకపోతే గౌరవించినటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా కోర్టుకి వెళ్ళవలసిన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన ఒక రకంగా ఆయన ఒక ఆర్థిక నేరస్తుడు. గెలిచి ఏదో ఆయన భూములు సంపాదించుకోవడం కానీ లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడం కానీ లిక్కర్ స్కామ్లు అవన్నీ మీరు చూసే ఉంటారు. ఇలాంటి వాటి కోసమే పనిచేశారు తప్ప సంక్షేమం కోసం కానీ ప్రజల కోసం కానీ ఇప్పుడు పనిచేయలేదు. లోకేష్ గారి బర్త్డే కదా, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి ముందుగా అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నారండి. అయితే ఆయన మరి ఇప్పుడు ఆయన చెప్పలేం మనం. ఆయన వయసుకి కానీ లేకపోతే ఆయన చేస్తున్నట్టు దానికి కానీ ఎంతో ఒక అనుభవం ఉన్న వ్యక్తిలాగా ఇవాళ అనేకమైన పరిశ్రమలు తేవడానికి ఆయన ముందంజలో ఉన్నారని చెప్పుకున్నాం. చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఎలా ఉందనిపిస్తుంది మీకు? అభివృద్ధి అంటే మీరు చూస్తున్నారు కదండి, ఇంకా అభివృద్ధి కోసం మనం చెప్పవలసిన అవసరం లేదు. అనేకమైన కంపెనీలు కానివ్వండి అభివృద్ధి బాటలో పరిగెట్టిస్తున్నారు. చాలా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చినానికి ఇంకా ఎక్కువగా అభివృద్ధిని చూపిస్తున్నారు. ఒకప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర వేరండి. ఇప్పుడు పోల్చుకున్నట్టయితే అప్పుడు 3 రాజధానులు అన్నారు కానండి, ఇప్పుడు రాజధానులు అవసరం లేకపోయినా ఇది ఎప్పుడు కూడా క్యాపిటల్ రాజధాని అండి. దీన్ని ఇంకా మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. పూర్తిగా డెవలప్మెంట్ లో ఉందండి. మీరు ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఆ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వాళ్ళు ఆఫ్ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని 2 ఎయిర్పోర్ట్లు ఎక్కడ లేవండి ఇప్పుడు వరకు కూడా. మనం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎక్కడ లేవు. ఇచ్చిన మాట కోసం 18 నెలల్లోనే ఏరోప్లేన్ ఎగిరించే పరిస్థితి తీసుకొచ్చారండి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే అభివృద్ధిలో కానివ్వండి మీకు సంక్షేమం కానివ్వండి, సంక్షేమం చెప్పాలంటే ఇంకా చెప్పలేనని వాళ్ళు ఇచ్చిన హామీలు అప్పుడు అదేదో వచ్చారండి. వాళ్ళు నవరత్నాలు అన్నారు. నవరత్నాలు మీకు ఏది కూడా ఫుల్ ప్లెజ్డ్గా ఎవరికి నవరత్నాలు అందలేదండి. నవరత్నాలు అనుకోవడానికి పేపర్ మీద బుక్ మీద తప్ప ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్కరికి రాగానే ఇచ్చారు. వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఉంది. సంవత్సరానికి 6 సిలిండర్లు ఇచ్చాం. ఇకపోతే తల్లికి వందనం. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది చదివించుకోగలిగే అవకాశం ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చి
ఇంకా సంక్షేమంలో అయితే మనం చెప్పాల్సిన పని లేదండి. దానికి దీనికి అసలు పోల్చడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి అసలు ఎలా చూడాలంటారు? ఇంత గొప్ప డెవలప్మెంట్ చూపిస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటారు? మీకు కంపెనీల్లో చూసుకున్నట్టయితే చాలా కంపెనీలు మనం ఈ లాస్ట్ గవర్నమెంట్ వచ్చాక ఎన్నో కంపెనీలు వెళ్ళిపోయండి. మీకు యామరాన్ ఉదాహరణ తీసుకోండి, యామరాన్ కంపెనీ. అలాంటి కంపెనీలు ఎన్నో, కియో కంపెనీ మనం తీసుకొచ్చాం, అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. యామరాన్ బ్యాటరీ తెలంగాణకి వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా వలసలు వెళ్ళిపోయింది ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బోల్డ్ అని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి మనకి ముందుకంటే నమ్మకం ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక బలమైన ఒక నమ్మకం ఉంది. కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ వలసలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితులు ఉన్నారండి. గత ప్రభుత్వంలో ఉన్న కంపెనీలే వెనక్కి వెళ్ళిపోయి భయపడి గవర్నమెంట్కి వీళ్ళు భయభ్రాంతులు గురి చేయడం వల్ల అనేక కంపెనీలు వెళ్ళిపోయాయి.